సినిమాయ నమః. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటది. మ్యాటర్ క్లియర్‌గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన దే కాల్ హిమ్ ఓజీ ఈ సినిమాకి సంబంధించిన హైప్ స్టేటస్ ఏం జరుగుతుంది. ఓజీ సినిమాకి సంబంధించి తెలుగు మార్కెట్ లో, తెలుగు పబ్లిక్ లో ఒక మాటలో చెప్పొచ్చు, సింపుల్ గా తేల్చేయచ్చు, బీభత్సం జరుగుతుంది. ఎక్స్పెక్టేషన్స్ కి అందని బీభత్సం జరుగుతుంది. అందుకు కారణం ఏంటో తెలుసా? అది కూడా సింపుల్ గా తేల్చేయచ్చు, ఒక్క వర్డ్ లో చెప్పొచ్చు, విధ్వంసం. ముగ్గురు కలిసి చేస్తున్న విధ్వంసం. ఒక వ్యక్తి విధ్వంసం గురించి అందరికీ తెలుసు, అది దశాబ్దాలుగా కంటిన్యూ అవుతుంది. పోతే ఆ వ్యక్తిని బేస్ చేసుకుని ఇంకొక ఇద్దరు ఈ ఓజీ మూవీతో విధ్వంసం చేస్తున్నారు. మామూలుగా విధ్వంసం చేయట్లేదు, చాలా మంది ఆ ట్రాన్స్ లో పడి ఎటో కొట్టుకుపోతున్నారు, కంట్రోల్ లేరు. వాళ్ళిద్దరు ఎవరో మాట్లాడుకుందాం, డీటెయిల్ గా వాళ్ళు చేస్తున్న విధ్వంసం గురించి కూడా మాట్లాడుకుందాం. ఫాలో అవ్వండి, ఫ్లోలో మొత్తం వచ్చేస్తాయి. ముందు హైప్ ఎలా ఉంది ఓజీ మూవీకి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, ఓవర్సీస్ లోను, పవన్ కళ్యాణ్ ని ఇష్టపడే వాళ్ళందరిలోనూ ఎలా ఉంది అంటే హైప్ పిక్కటిల్లుతుంది. పిక్కటిల్లటం అనే వర్డ్ ని సాంగ్ లో వాడారు, ఓజీ సాంగ్ లో వాడారు, గట్టిగా వాడారు. ఇంట్రెస్టింగ్ అనిపించింది. అదే జరుగుతుంది కదా బయట కూడా, పాటలు కూడా భలే పెట్టారే అని. ఎలా ఉందంటే ఉరిమినప్పుడు మేఘాలు దిక్కులు పిక్కటిల్లేలాగా శబ్ద గర్జన చేస్తాయి. ఓజీకి సంబంధించిన హైప్ గర్జన మూలంగా తెలుగు మార్కెట్ కూడా అలాగే పిక్కటిల్లుతుంది. మూవీ టీం ప్రతిసారి ఏదో ఒక పబ్లిసిటీ మెటీరియల్ ని బయటికి తీసుకొస్తూ ఉరుములాగా రెస్పాండ్ అవుతుంది. దానికి ఫ్యాన్స్ నుంచి మెరుపు మాదిరి రియాక్షన్ ఉంటుంది. ఈ రెస్పాన్స్ కి ఆ రియాక్షన్ కి మధ్యలో పిడుగులు కూడా పడుతున్నాయి. ఆ పిడుగులకు సంబంధించిన ఇంపాక్ట్ ని అందరూ ఫీల్ అవుతున్నారు. బేసిక్ గా ఓజీకి సంబంధించి ట్రాన్స్ నడుస్తుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో వేరే రకమైన ట్రాన్స్ నడుస్తుంది. ఆ ట్రాన్స్ ని ఉపయోగించుకుని లాభపడటం కోసం చాలా మంది తాపత్రయపడుతున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా, సందర్భం కుదిరినా కుదరకపోయినా ఓజీని మధ్యలోకి లాక్కొచ్చి ఓజీకి హైప్ ఇలా ఉంది అని చెప్పి వాళ్ళు ఓజీకి సంబంధించి ఎంత ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు, ఎంత ఆసక్తితో ఉన్నారు, ఎంత క్యూరియాసిటీతో ఉన్నారు, ఓ బిల్డప్ ఇచ్చి ఫ్యాన్స్ అటెన్షన్ తీసుకుని వాళ్ళు ఎలా బెనిఫిట్ అవ్వాలో అలా బెనిఫిట్ అవుతున్నారు. ఆ రకంగా ఈ సినిమాకి సంబంధించిన ట్రాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మూలంగా చాలా మందికి ఉపయోగపడుతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఒక ఎలక్ట్రిఫైయింగ్ మోడ్ లో ఉన్నారు, బీభత్సంగా రీఛార్జ్ అయిపోయి ఉన్నారు. పట్టుకుంటే షాక్ కొట్టేటట్టుంది వాళ్ళని. అది అలా ఇలా కాదు. ఒక్కడో మూవీలో కర్నూలు కొండారెడ్డి బురుజు సెంటర్ లో మహేష్ బాబు ప్రకాష్ రాజును కొడితే ఓ ఇంపాక్ట్ వస్తుంది చూడండి, ఆ మాదిరి ఇంపాక్ట్ వస్తుంది ఎప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ని పట్టుకుంటే. ఆ రకంగా రీఛార్జ్ అయిపోయి ఉన్నారు, ఓవర్ రీఛార్జ్ అయిపోయి ఉన్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది. ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు అంటే ఈ సినిమాకి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ అలా పెరిగిపోతున్నాయి. ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా ఎక్స్పెక్టేషన్ హైప్ ఈ లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. కంట్రోల్ ఉండట్లా. ఇన్ఫినిటీ జర్నీ నడుస్తుంది ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ కి, హైప్ కి సంబంధించి. అది క్రియేట్ చేస్తుంది ఎవరో ఇద్దరు విధ్వంసకారులు. ఒక విధ్వంసకారుడు పేరు సుజిత్. అసలు ఈ సినిమాని అతను ప్రెజెంట్ చేస్తున్న విధానమే వేరే లెవెల్లో ఉంది. ఎవరి ఎక్స్పెక్టేషన్స్ కి అందని విధంగా ఉంది. కొత్తగా ప్రెజెంట్ చేస్తున్నాడు, కొత్తగా చూపిస్తున్నాడు, కొత్త ప్రపంచాన్ని ఓపెన్ చేస్తున్నాడు. అతను అలా నీట్ గా డిఫరెంట్ గా ఈ సినిమాని చూపించబోతున్నాను అని బీభత్సమైన ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చేస్తున్నాడు. ప్రమోషనల్ స్టఫ్ తో మాత్రం అతను ఇస్తున్న హైప్ మత్తి పోగొట్టు వదిలిపెడుతుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఒక రకమైన పిచ్చిలో ఉండిపోయారు. ఆ రకమైన విధ్వంసం నడిపిస్తున్నాడు. రీసెంట్ గా గన్స్ అండ్ రోజెస్ అనే సాంగ్ బయటకు వచ్చింది. దాని గురించి ఏమన్నా మాట్లాడుతున్నారా అసలు అంటే? ఆ పాటను చూస్తున్నప్పుడే ఎక్స్పీరియన్స్ వేరే రకంగా ఉంది. జపనీస్ మార్షల్ ఆర్ట్స్ ఇన్ఫ్లుయెన్స్ గా, జపనీస్ కామిక్ బుక్స్ ఇన్ఫ్లుయెన్స్ గా దాన్ని తయారు చేశాడు. కాకపోతే దాంతో సుజిత్ ఇచ్చిన ఇంపాక్ట్, సుజిత్ క్రియేట్ చేసిన వ్యవహారం ఎలా ఉంది అంటే ఓజీని ఒక కొత్త కల్చర్ గా క్రియేట్ చేస్తున్నాడు. ఇతనికి ఇంకొక విధ్వంసకారుడు కూడా తోడయ్యాడు, అతని పేరు తమన్. వీళ్ళిద్దరూ కలిసి తెలుగు మాస్ హీరోయిజానికి కొత్త గ్రామర్ రాస్తున్నారు. అది స్పష్టంగా కనపడుతుంది ఓజీ ప్రమోషనల్ స్టఫ్ లో. ఓజీకి సంబంధించిన టీజర్ లో కానివ్వండి, ఓజీకి సంబంధించిన పాటల్లో కానివ్వండి, ఆ లిరికల్ వీడియోస్ లో కానివ్వండి, ఆ విజువల్స్ లో కానివ్వండి, ఆ థీమ్స్ లో కానివ్వండి, ఆ స్టోరీస్ లో కానివ్వండి, మామూలు ఇంపాక్ట్ కాదు, అసలు సాలిడ్ ఇంపాక్ట్. ఈ గన్స్ అండ్ రోజెస్ సాంగ్ ని అసలు ఎలా డిజైన్ చేశారు, దానికి సంబంధించి ఒక్కొక్కళ్ళు పరవశించిపోయి మాట్లాడుతున్నారు. అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా, పవన్ కళ్యాణ్ ని నెగిటివ్ దృష్టిలో చూసేవాళ్ళు కూడా, ఎక్కడ తప్పు దొరుకుద్దా పట్టుకుని మాట్లాడదాం, అడిగేద్దాం అనుకునే వాళ్ళు కూడా ఆ పాటకి ఫిదా అయిపోయి ఆ పాట గురించి వర్ణించి చెప్తున్నారు. ఆ రకమైన మ్యాజిక్ క్రియేట్ అయింది. అంటే ఐడియాస్ మామూలుగా లేవు, చాలా రిఫ్రెషింగ్ గా ఉన్నాయి, కొత్తగా ఉన్నాయి. ఒక కొత్త కల్చర్ ని స్టార్ట్ చేస్తున్నాడు తెలుగు మాస్ హీరోయిజానికి సంబంధించి సుజిత్ అని అనిపిస్తుంది. ఆ రకమైన ఇంపాక్ట్ ఇస్తున్నాడు అతను. పవన్ కళ్యాణ్ ని ఎలా చూపిస్తే ఫ్యాన్స్ వెర్రెత్తిపోతారో అంతకు మించి చూపిస్తున్నాడు. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి మించి చూపిస్తున్నాడు. అది ఇక్కడ మ్యాజిక్, బీభత్సం. సుజిత్ చేస్తున్న విధ్వంసం, ఓజస్ గంభీర. ఆ క్యారెక్టర్ ని సపరేట్ గా ఎలా డిజైన్ చేశాడో తెలియదు, కానీ ఆ క్యారెక్టర్ ని బేస్ చేసుకుని ఆ క్యారెక్టర్ చుట్టూతా ఒక ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించాడు. ఆ ప్రపంచం తాలూకు వైబ్రేషన్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఒక
మైకాన్ని తీసుకొస్తుంది ఆడియన్స్ అందరికీ కూడా. ఇంతకు ముందుల తెలుగు మాస్ హీరోయిజం లో చూడనటువంటి వరల్డ్ ని చూడబోతున్నాం, ఎక్స్పీరియన్స్ ని తీసుకోబోతున్నాం అని బలంగా ఫిక్స్ అయిపోయారు. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇవ్వడం వరకు అయితే మాత్రం సుజిత్ అనే విధ్వంసకారుడు సూపర్ సక్సెస్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ కూడా ఓజస్ గంభీర పాత్రని చాలా ఇష్టపడి బాగా ఇన్వాల్వ్ అయిపోయి ఆ పాత్రలో నటిస్తున్నారని అర్థం అవుతుంది. ఆయన విజువల్స్ అన్నింటిలో కూడా ఒక రిఫ్రెషింగ్ వైబ్రేషన్ కనపడుతుంది. ఆయన చాలా ఎంజాయ్ చేస్తూ ఆ పాత్రని యాక్ట్ చేస్తున్నారు. అందుకనే టెరిఫిక్ గా అనిపిస్తుంది ఈ సినిమాకి సంబంధించిన ప్రతి విజువల్ లోనూ పవన్ కళ్యాణ్ ని చూస్తుంటే. సుజిత్ అయితే మాత్రం చాలా పెద్ద సాహసమే చేస్తున్నాడు. ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ కి బౌండరీస్ లేకుండా చేశాడు. వాళ్ళు అంతం లేని విధంగా ఎక్స్పెక్టేషన్స్ పెంచుకుంటున్నారు. ఆ రకమైన విధ్వంసం చేసి వదిలిపెట్టాడు తన విజన్ తో, తన ఇమాజినేషన్ తో. పవన్ కళ్యాణ్ ఎలా చూపించాలి అనే దానికి సంబంధించి మామూలుగా ఆలోచించలేదు అసలు. ప్రతి ఐడియా వండర్ఫుల్ అని చెప్పాలి. ప్రమోషనల్ స్టఫ్ వరకు ఏదైతే టీజర్ ట్రైలర్ సాంగ్స్ చూపించాడు అవన్నీ కూడా చాలా బాగున్నాయి. హైప్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్లో క్రియేట్ చేసి వదిలిపెట్టాడు. ఆ తర్వాత ఏం జరుగుద్ది చూడాలి. ఇతనితో పాటు ఇంకొక విధ్వంసకారుడు తోడయ్యాడు, తమన్. ఈ సినిమా కోసం మ్యూజిక్ ఎలా కంపోజ్ చేశాడు. ఆ కంపోజిషన్ లో వినిపిస్తున్న సౌండ్స్ ఏంటంటే ఆడియన్స్ అందరూ కూడా ఒక రకమైన ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నారు. ఒక రకంగా ఆ మ్యూజిక్ తో సినిమాకి సంబంధించిన హైప్ ని, ఎక్స్పెక్టేషన్స్ ని ప్రేక్షకుల నరాల్లోకి ఇంకిపోయేట్ చేస్తున్నాడు. అలాగా దాన్ని అబ్జర్వ్ చేసేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే మాత్రం. ఆ మ్యూజిక్ తో తను గుండెలు అదిరిపోయేలాగా చేస్తున్నాడు. శివమణి డ్రమ్స్ కొడితే ఒక శబ్దం వస్తే చూడండి, ఆ సౌండింగే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరు గుండెల్లో కూడా అదే సౌండింగ్, ఆ గుండెలు అలాగే కొట్టుకుంటున్నాయి. ఈ సినిమాకి సంబంధించి ఎప్పుడు వస్తుంది, ఈ సినిమాలో ఉన్న ఎక్స్పీరియన్స్ ని ఎంజాయ్ చేద్దాం అన్న మ్యాటర్ కి సంబంధించి ఆ రకమైన ఇంపాక్ట్ ఇస్తున్నాడు. ఆ రకమైన ట్రాన్స్ ని క్రియేట్ చేస్తున్నాడు తన మ్యూజిక్ తో. ఓజీ కోసం తమన్. నిజంగా ఫ్యాన్స్ అందరూ కూడా ఒక ఫైర్ మోడ్ లో ఉన్నారు, రగిలిపోతున్నారు. సినిమాకి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళని అలాగా కుదిపేస్తున్నాయి. తమన్ ఏం చేస్తున్నాడు, ఎక్కడికక్కడ కొత్త సౌండింగ్స్ తో వచ్చి ఆ ఫైర్ ని ఇంకా పెంచుతున్నాడు. ఆ ఫైర్ లో నెయ్యి పోస్తున్నాడు, స్వచ్ఛమైన ప్యూర్ నెయ్యి పోస్తున్నాడు. అలాగే ప్యూర్ పెట్రోల్ పోస్తున్నాడు. ఇంకేముంటది, బగబగా మండిపోద్ది కదా. వాళ్ళు అసలు తట్టుకోలేకపోతున్నారు. ఆ రకమైన హైప్ క్రియేట్ అవుతుంది తమన్ మ్యూజిక్ వల్ల కూడాను ఈ సినిమాకి. బేసిక్ అయితే వీళ్ళిద్దరు కలిసి చాలా విధ్వంసం చేస్తున్నారు. ఆ విధ్వంసానికి కంప్లీట్ సాటిస్ఫాక్షన్ సినిమా చూసినప్పుడు రావాలి. తమన్ అయితే డిసప్పాయింట్ అయ్యాడు, క్లియర్ గా అర్థమైపోతుంది. ఆ సౌండింగ్ ని బిగ్ స్క్రీన్ లో మంచి సౌండ్ సిస్టమ్ ఉన్న థియేటర్స్ లో చూస్తుంటే పూనకాలు కంటిన్యూ అవుతాయి. సినిమాని చూసేంతసేపు చాలా రెచ్చిపోయి కొడుతున్నాడు, బీభత్సం చేసి పారేస్తున్నాడు అంతే తన మ్యూజిక్ తో మాత్రం. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ కి అందట్లేదు. చాలా పెద్ద బీభత్సం జరుగుద్ది థియేటర్స్ లో ఓజీ రిలీజ్ అయిన తర్వాత. తమన్ మ్యూజిక్ కి సంబంధించి మిగతా విషయాల సంగతి తర్వాత. చాలా మంది అనుకుంటున్నారు సువి సాంగ్ బాగా వెళ్ళలేదు జనాల్లోకి అని. కాదు, ఆ పాట కూడా వెళ్ళింది. ఆ పాట ఒక సైలెంట్ కిల్లర్, నిశ్శబ్ద విస్ఫోటనం చేస్తుంది. మంచి సందర్భం చూసుకుని సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆ పాట ఓ ప్రత్యేకమైన ఇంపాక్ట్ ని, ఓ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకుందంటే ఆశ్చర్యపోవడం అవసరం లేదు. అందుకు అవకాశం ఉంది. ఆ పాటలో ఆ మ్యాజిక్ ఉంది. ఏ విషయానికి సంబంధించి తమన్ తగ్గట్లా వెనక్కి తగ్గకుండానే మ్యాజికల్ మూమెంట్స్ ని క్రియేట్ చేస్తున్నాడు తన మ్యూజిక్ తో. మ్యాజికల్ ఎక్స్పీరియన్స్ కన్ఫర్మ్ అర్థమైపోతుంది. అది మిగతా విషయాలు ఎలా ఉన్నా సరే, ఏ విషయాలు సాటిస్ఫై చేసినా, ఏ విషయాలు డిసప్పాయింట్ చేసినా తమన్ మాత్రం డిసప్పాయింట్ చేయడు. ఆ విషయానికి సంబంధించి అందరూ ఫుల్ క్లారిటీతో ఉన్నారు, ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. సుజిత్ కూడా డిసప్పాయింట్ చేయకూడదని అందరూ బలంగా కోరుకుంటున్నారు. ఆ నమ్మకం నిజం అవ్వాలి, నిజం అవుద్దని అనుకుందాం. నిజంగా ఈ సినిమాకి సంబంధించి క్రియేట్ అయిన హైప్ ని సాటిస్ఫై చేసే ఎంటర్టైన్మెంట్ సినిమాలో ఉంది అంటే మాత్రం ఒకటే జరుగుద్ది. దే కాల్ హిమ్ ఓజీ వచ్చి ఒక్క తన్నుదంతాడు. ఎవరిని? ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ ని. ఇప్పటి వరకు ఉన్న రికార్డులన్నింటినీ అతను తన్నుడికి తునాతనుకలైపోతాయి, మొక్కలైపోతాయి. ఎక్కడ వెళ్ళిపడతాయో తెలుసా? భూమండలం దాటి విశ్వం అంతా పడతాయి. అదే జరుగుద్ది. ఇప్పుడున్న హైప్ కి సాటిస్ఫై చేసే ఎంటర్టైన్మెంట్ సినిమాలో వచ్చింది అంటే అదే జరుగుద్ది. రికార్డులు చల్లా చెదిరైపోతాయి, వాటిని పట్టుకోవడం కూడా కష్టం. ఆ రకంగా ఊచకోతగా చేస్తాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒక విచ్చు కత్తి. బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయన తలుచుకుంటే ఓ మంచి కంటెంట్ తో వస్తే జరిగే బీభత్సం, విధ్వంసం వేరే రకంగా ఉంటది. అది జరగాలని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, జరుగుతుందని కోరుకుందాం. తర్వాత ఈ సినిమాకి సంబంధించి రిలీజ్ ఏర్పాట్లు మొదలైపోయాయి. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జీవో పాస్ చేసింది, టికెట్ రేట్లు పెంచేసుకోండి అని. 1000 రూపాయలు పెట్టారు ప్రీమియర్ షోకి టికెట్. దీనికి సంబంధించి డిస్కషన్స్ మొదలవుతాయి, మాట్లాడుకుందాం. మనం ఖచ్చితంగా ఆ టాపిక్ ని పాయింట్అవుట్ చేసి మాట్లాడుకోవాలి. చాలా మందికి ఇప్పుడు బాధ్యతలు గుర్తొచ్చేస్తాయి, విధులు, విధానాలు, రూల్స్, బాధలు అవన్నీ గుర్తొచ్చేస్తాయి. వాటి గురించి రెస్పాండ్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత మనం కూడా మాట్లాడుకుందాం. ఒక పెద్ద హీరో సినిమాకి ఎందుకు టికెట్ రేట్లు పెంచాలి, దీని గురించి కూడా మనం విపులంగా స్పష్టంగా రాబోయే వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకొక విషయం జరగాల్సి ఉంది. ఓజీ మూవీకి సంబంధించి అందరూ చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సినిమా ట్రైలర్ బయటికి రావాలి. ట్రైలర్ కి సంబంధించి కొంచెం టెన్షన్ పడుతుంది మూవీ టీం. ఎందుకంటే పాటలతోనే, సింపుల్ ప్రమోషనల్ స్టఫ్ తోనే ఎక్స్పెక్టేషన్స్ ఇలా పెరిగిపోతున్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్ ని ట్రైలర్ అందుకుంటుందా లేదా? ట్రైలర్ తో అందుకుందంటే బాబా ఇంకా కంట్రోల్ చేయడం కష్టం. ఇంకా కంట్రోల్ చేయకపోవడం అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోద్ది. అప్పుడు ఇంకా ఇబ్బంది పడాలి. అందుకని కొంచెం ఆచితూచి ఎక్కువ టైం ఇవ్వకుండా రిలీజ్ కి దగ్గరగా ఉన్నప్పుడు ట్రైలర్ ని బయటకు తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. మోస్ట్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినప్పుడే ఈ సినిమా ట్రైలర్ బయటకు వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. బయటకు వచ్చిన తర్వాత ఆ ట్రైలర్ ఏం చెప్పుద్దో చూద్దాం, మాట్లాడుకుందాం. ఓజీ మేనియా మొదలైంది. ఓజీ గురించి ఫ్రీక్వెంట్ గా మన వీడియోలో మాట్లాడుకుంటూ ఉందాం. ఇదే ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.